హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం. మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్దిమందికైనా సరే తప్పనిసరిగా షేర్ చేయండి. ఈ వీడియోలో మనం అనునాసిక సంధి అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియో ఆధారంగా అనునాసిక సంధి అంటే ఏంటో చెప్పుకుందాం. సూత్రము క చ ట త పలకు నామాలు పరమైనప్పుడు క్రమముగా అనునాసికములు ఆదేశంబగును అనేది ఈ సంధి యొక్క సూత్రం. అనునాసిక సంధి యొక్క సూత్రం ఏంటి? క చ ట త పలకు నామాలు పరమైనప్పుడు క్రమముగా అనునాసికములు ఆదేశంబగును. వివరణలోకి వెళ్ళినట్లయితే మొదటి పదము చివర క చ ట త పలలో ఏదో ఒకటి ఉండి రెండవ పదము మొదట న కాని మ కాని పరమైతే వరుసగా క అనే అక్షరమునకు ఇఞ అనేది, చ అనే అక్షరమునకు ఇని అనునది, ట అనే అక్షరమునకు అణ అనునది, త అనే అక్షరమునకు న అనునది, ప అనే అక్షరమునకు మ అనునవి ఆదేశంగా వస్తాయి. ఇలా రావటాన్ని అనునాసిక సంధి అని అంటారు. అర్థమైంది కదా? మరొకసారి వివరణ చెప్పనా? మొదటి పదము చివర క చ ట త పలలో ఏదో ఒకటి ఉండి రెండవ పదం మొదట నా కాని మా కాని పరమైతే వరుసగా కాకు ఇఞ, చాకు ఇని, టాకు అణ, తాకు న, పాకు మ అనునవి ఆదేశంగా వస్తాయి. ఇలా రావటాన్ని అనునాసిక సంధి అని అంటారు. సంధి అంటే ఏంటో ఇంతకుముందు వీడియోలో నేర్చుకున్నాము. ఆదేశము అంటే ఏంటో కూడా ఇంతకుముందు వీడియోలో నేర్చుకున్నాం. సరేనా? మరి ఒక ఉదాహరణ చూడండి. వాక్ ప్లస్ మయం అనే రెండు పదాలని తీసుకొని ఇక్కడ సంధి చేద్దాం. మరి ఈ సూత్రం చేత వాక్ ప్లస్ మయం అనే దాంట్లో కకారం యొక్క స్థానంలో ఇఞ అనేది వచ్చి వాంగ్ ప్లస్ మయం అనేది అవుతుంది. వాంగ్ ప్లస్ మయం అని అవుతుంది. అటు తర్వాత వాంగ్ ప్లస్ మయం అని ఉండగా ఈ ఇఞ ప్లస్ మా కలిసిపోయి వాంగ్మయం అనే రూపం ఏర్పడుతుంది. చూడండి, మొదటి పదం చివర పరుషాక్షరాల్లో ఒకటైనటువంటి కకారం అనేది ఉంది. రెండవ పదం మొదట మా పరమైంది. అలా మా పరమైంది కాబట్టి ఈ సూత్రం చేత కకారం యొక్క స్థానంలో ఇఞ వచ్చి వాంగ్ ప్లస్ మయం వాంగ్మయం అనే రూపం ఏర్పడింది. ఇక రెండవ ఉదాహరణ, ఇంకొక ఉదాహరణ చూడండి. మృట్ ప్లస్ మయం అనే రెండు శబ్దాలను తీసుకున్నాను. ఈ సూత్రం చేత మృట్ అనే పదం చివర ఉన్నటువంటి టకారం యొక్క స్థానంలో అణకారం వచ్చి మృణ్ ప్లస్ మయం అని ఉండగా ఈ అణకారము ప్లస్ మ కలిసిపోతే మృణ్మయం అనే రూపం ఏర్పడుతుంది. మృణ్మయం అనే రూపం ఏర్పడుతుంది. ఇంకొక ఉదాహరణ, జగత్ ప్లస్ నాటకం అనే రెండు శబ్దాల మధ్య సంధి చేసినట్లయితే ఈ సూత్రం చేత జగత్ ప్లస్ నాటకం అనే దాంట్లో జగత్ అనే పదము చివరటువంటి తకారం యొక్క స్థానంలో నకారం వచ్చి జగన్ ప్లస్ నాటకం అని ఉండగా ఈ జగన్లో నకారము ప్లస్ నాకు దీర్ఘమిస్తే నా అనే రెండు కలిసిపోయి జగన్నాటకం అనే రూపం ఏర్పడుతుంది. అర్థమైంది కదా? ఇలా ఏర్పడటాన్ని అనునాసిక సంధి అని అంటారు. అనునాసిక సంధి అని దీనికి ఎందుకు పేరు వచ్చిందో తెలుసా? ఇక్కడ అనునాసికములు అనేవి ఆదేశంగా రావడం జరుగుతుంది కాబట్టి దీనికి
అనునాసిక సంధి అని పేరు పెట్టడం అనేది జరిగింది. అర్థమైంది కదా అందరికీ? ధన్యవాదములు.